గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అయితే వస్తుందని కట్టాలి 2000 మార్జిన్, అదేమో 5000 మార్జిన్. ఓకే, మొన్నటి వరకు నేను ఆల్రెడీ 20,000 రాదని ఏదైతుందో హగ్ అమౌంట్ నేను ఏదైతుందో మీరు కట్టారు 10 lakhs నేను ఏదైతుందో ఫ్రెండ్లీలో ఏదైతుందో 10 lakhs కట్టాను. నిన్న నేను కాంగ్రెస్ కు మెజారిటీ అంటే ఫ్రెండ్లీగానే నిన్న ఏదైతుందో మొన్న చెప్పాను ఒక ముగ్గురికి చెప్తే మొన్న ఎప్పుడైతే ఎట్లుంటుందంటే ఇది ఈవినింగ్ క్లోజ్ అయిపోతుందట. నాకు తెలియదు ఆ బుక్ సంగతి. నేను ఓడుతుందా గెలుస్తా కడతాను. తో 12,000 14,000 ఉంది, పొద్దున ఓపెన్ అవుతుంది అన్నారు. మొన్న రాత్రి రెడీ ఉన్నారు ఎవరో ఫ్రెండ్ అన్నారు. అంటే ఒక 5 lakhs ఏదైతుందో నేను 12,000 రాదు కాంగ్రెస్కు మెజారిటీ 20 నుంచి 12 రాదు. వస్తుంది అనేది కాదు, నేను రాదు అనేది. అంటే దాని అర్థం నేను ఏదైతుందో కాంగ్రెస్ గెలుస్తుందనే ఉద్దేశంతో. గెలవడం ఓడవడం అనేది అది ఈ బెట్టింగ్ లెక్క ఉండదు, ఇది ఫ్రెండ్లీ లేకుండా ఉంటే మాట్లాడుకుంటారు. అలాగే బీజేపీ ఇక్కడ ఏదైతుందో చాలా పూర్ పర్ఫార్మెన్స్. అంటే దాంట్లో తిరిగే వాళ్ళతో నేను చాలా ఇంపార్టెంట్ వ్యక్తులతో మాట్లాడాను, 2-3తోటి. వాళ్ళు చెప్పేదాన్ని బట్టి మనకు ఉండే అవగాహన కానీ బిలో 10%. మ్యాక్సిమం పోలింగ్ అయితే ఇప్పటి వరకు ఈ 4-5 ఎలక్షన్లు చూసినప్పుడు 14 కానీ 18 కానీ 23 కానీ ఎప్పుడు మ్యాక్సిమం 53-54 50 లోపటినే. తో ఏదైతుందో ఎంత కాన్సన్ట్రేట్ చేసినా, ఎంత ఓటర్స్ను పట్టుకొచ్చి డబ్బులు ఇచ్చి పట్టుకొచ్చినా, కొన్ని ఇచ్చి ఆర్గనైజ్ 50 ఓట్లకు 100 ఓట్లకు స్ప్లిట్ చేసుకుంటున్నారు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ. వాళ్ళని పికప్ చేసినా కూడా 60% ఓటు దాటనప్పుడు ఏదైతుందో 60 అంటే 240 అంటే 16% ఓట్లు రావాలి, డిపాజిట్ రావాలంటే. 16 అంటే దాదాపు 40,000 పైన వచ్చే పరిస్థితి లేదు. 32-40 క్వశ్చన్ లేదు. మ్యాక్సిమం 10 సింగిల్ డిజిట్ పర్సెంటేజ్ బిలో 20,000 ఓటు ఉంటుంది. 20-23 సో దాంతో ఏమవుతుందంటే ఇక్కడ బీజేపీకి ఓటు వేస్తా అనుకునే వాళ్ళు, మోడీ మీద అభిప్రాయం ఉన్నవాళ్ళు, వేస్ట్ అయిపోతుందని ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, ఏబీపీ, బీజేపీ కమిటెడ్ వాళ్ళు ఎంత ఓట్లు అని వాళ్ళు ఓట్లు వేస్తారు. దే విల్ ఓటు. ఇక్కడ ఉంటే ఓటుకు పోతారు, ఏదైనా పనులు ఉంటే తప్పితే. బట్ న్యూట్రల్ ఓట్, ఆ పార్టీ మీద అభిప్రాయం ఉన్నోళ్ళు కూడా, కాంగ్రెస్ మీద కోపం ఉన్న వ్యక్తులు కాంగ్రెస్ ఓడిపోవాలా, ఈ వాతావరణం కానీ ఈ హామీలు నెరవేర్చలేదు, విచ్చలవిడి మంత్రుల మీద క్రమశిక్షణ లేదు, మంత్రికి సెక్రటరీకి లేదు. అరే ఫ్యామిలీ మెంబర్సు మేము మా ముఖ్యమంత్రి దగ్గరికి ఫైల్ పట్టుకొని పోతే, మా వాళ్ళు పట్టుకొని పోతే ఏదైతుందో ఫైల్ చేయలేదు, మా నాయన మా అమ్మ ఏడుస్తుంది, నేను ఏదైతుందో ఓదార్చిన పొయ్యని పత్రికలకు చెప్పినాక అసలు గవర్నర్ దగ్గర ప్రమాణ స్వీకారం ఏం చేస్తాము రాగద్వేషాలకు. ఫైల్లో ఏం ఎండార్స్ అవుతుంది, ఏ ఫైల్ పోతుంది, ఏం సంగతి అనేది ఫ్యామిలీ మెంబర్కి చూపుతారండి, చూపించకూడదు కదా. అది బహిరంగంగా చెప్తుండ్రు కదా. అదే కదా, ఆ ఫైల్ ముఖ్యమంత్రి దగ్గర పోతే చేయలేదని చెప్పి. అంటే ఈ విధంగా ఏదైతుందో మంత్రుల కీచులాట. ఉప ఎన్నికల సందర్భంలో ఏం జరిగింది, ఒక సెక్రటరీ ఏం చేసిండి జరిగింది. ఈరోజు వచ్చిన కథనం ఒకటి, ఒక సెక్రటరీని పోస్ట్ చేస్తే నీవు నా డిపార్ట్మెంట్కు రావద్దని చెప్పేస్తున్నాడు. అవును, చార్జ్ తీసుకున్నాకైతే కలవాలి కదా, మంత్రికి కలవాలి కదా. చార్జ్ తీసుకున్న ముందు కొందరు చార్జ్ తీసుకున్నాం కలుస్తారు అనుకోండి. తో ఐఎమ్ నాట్ అలో. ఎక్కడ ఉందా డిసిప్లిన్, ఎక్కడ ఉందండి? అదని తీర్చిపెట్టండి. నేను చెప్పడం కాదు, పత్రికలు వచ్చడం కాదు, సోషల్ మీడియా కాదు, ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పింది కదా చిట్చాల్లో ఢిల్లీలో. నా సీటు గుంజుకోవాలని చూస్తుండ్రు, నాకు ఎవరు అది చేస్తలేరు, ఎవరు పని చేస్తలేరు, తను స్వయంగా చెప్పిండు కదా ఢిల్లీలో. చిట్ చాట్ అంటే మైకులు లేకుండా ఆఫ్ ద రికార్డ్. అప్పుడేమో ప్రింట్లో రాస్తారు, ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా కూడా స్క్రోలింగ్స్ ఇస్తున్నారు. చిట్ చాట్ అంటే తో ఈ విధంగా తో కంప్లీట్ కంట్రోల్ తప్పింది అడ్మినిస్ట్రేషన్ మీద. విచ్చలవిడి అవినీతి అయితే అబ్నార్మల్. అంటే నేను అసలు ఇంతవరకు 72 నుంచి హైదరాబాద్ వచ్చాను, సెక్రటరియట్ అసెంబ్లీ చుట్టూ తిరుగుతున్నాను. ఇంత మితిమీరిన కరప్షన్ మాత్రం చూడలేదు, ఇక చూడబోను. ఏ రాష్ట్రంలో కూడా ఇంత ఉండదు కావచ్చు. కొన్ని స్కాండల్స్ ఉంటాయండి, అది కాంగ్రెస్ పీరియడ్లో ఉండొచ్చు, మన ఆర్జేడీ దాంట్లో ఉండొచ్చు, ములాయం సింగ్ దాంట్లో ఉండొచ్చు, అక్కడ డిఎంకే ఉండొచ్చు, అన్నా డిఎంకే ఉండొచ్చు. బట్ గల్లీ స్థాయి వరకు ఏదైతుందో పోయిందండి. నేను జిల్లా చెప్పను, ఒక ఎమ్మెల్యే, సీనియర్ ఎమ్మెల్యే 35 కోట్లు ఖర్చు పెట్టిందని చెప్తున్నాడు. 25 అయితే మినిమం పెట్టాడు. కొబ్బరికాయ కొడితే సార్ వర్క్స్కు 2% అడుగుతున్నాడు సార్. 10 లక్షల వర్క్ ఆయన నియోజకవర్గంలో, 10 lakhs వర్క్ 2% ఇవ్వాలి. 20,000
20,000. కొబ్బరికాయ కొట్టడానికి పోతే బా అయిందా? తర్వాత బిల్లుకి మళ్ళీ పైరవే కదా. నేను బట్టి గారి దగ్గర ఫైనాన్స్ మీ దగ్గర చేయించితే బిల్లు పోయి అడిగితే చేయించాలంటే 10% నేను అక్కడ ఇవ్వాలని చెప్తున్నాడు. ఈజ్ అ వెల్ సౌండ్. ఆ జిల్లాని చెప్పను, ఫైనాన్షియల్లీ సౌండ్, బాధల బంది లేదు. 1,000 కోట్ల ప్రాపర్టీ ఉంది ఇప్పుడు, 100 కాదు. ఆయన ప్రాపర్టీ లెక్క పెడితే 1,000 కోట్లు, అట్లాంటి వాళ్ళు కూడా ఇట్లా 100 ఎకరాలు ఉంది. తో లాస్ట్ అనుకుంటున్నాడు. ఇక కాంగ్రెస్ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారు. మట్టి, ఇసుక, శాండు, బూడిద. అసలు దోపిడీ అంటే అసలు అన్ఇమాజినబుల్ దోపిడీ. ఇవన్నీ అధిష్టానానికి తెలియదు అంటారా? ఉన్నాయి కదా, రిపోర్ట్స్ ఉన్నాయి కదా, ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నాయి కదా, ఇంటెలిజెన్స్ ఉన్నాయి కదా, అధికారులు విచారబడి. మంత్రి ఒక పని చెప్తే ఇంకో 4 ఆయన చేస్తున్నాడు. ఒక అధికారి గతంలో అతను ఈ వర్క్డే కలెక్టర్ హైదరాబాద్ రంగారెడ్డి చేసినాడు. కరెక్ట్. అవును. ఒక సెక్రటరీలో కూర్చున్నాడు. నేను ఒక వెళ్ళి ఏదైతుందో ఒక డిస్ట్రిబ్యూట్ సైట్ మీద కోర్టు అవన్నీ ఉన్నాయి. ఈజ్ ఇన్ఛార్జ్ HMDA. నేను పోయి కాంప్లైంట్ ఇచ్చినాక నా ముందు ఫోన్ చేశాడు. ఎవరికి? లీగల్కు. ఫైల్ నా దగ్గర లేకుండా ఓపెన్ చేసి పంపాను. ఉండగా HMDలో అదర్ పార్టీ, మేము కాంప్లైంట్ ఇచ్చిన పార్టీని పిలిచి 1 సైడ్ ఇచ్చి ఎవరైతే అక్రంగా లేఅవుట్ చేస్తుందో వాళ్ళకు పర్మిషన్ ఇచ్చారు. దాంట్లో 2-3 కోట్లు మారినాయని మాకుండే సమాచారం. ఆ నుంచి తీసేసారు. ఈరోజు IAS IPSల మార్పిడి ఎలా జరుగుతుందో మనం చూస్తున్నాం. 2 ఇయర్స్లో 2-3 సార్లు మారుతుందండి సిటీ కమిషనర్. అవును. ఎప్పుడన్నా జరిగిందండి? లేదు. ఏ ప్రభుత్వంలో జరిగిందా? లేదు. ఏదో 2.5 years. నేను ఏంటంటే ఇటువంటిది ఇది ఏదో పబ్లిక్ ఓవరాల్ ఏ పార్టీ కమిటీ కాని ఓట్ల మీద ఇదంతా జరుగుతున్నది. ఈ ప్రచారం పడుతున్నది. మంత్రుల్లో సఖ్యత లేదు, కిచ్చులాట. మంత్రికి సెక్రటరీకి సఖ్యత లేదు. ఈరోజు ఒక మినిస్టర్, ఆయన డిపార్ట్మెంట్ ఎక్సైజ్, జూపల్లి కృష్ణారావు, హాల్ మార్క్ ఉంటుంది కదా. ఆ విషయం కేటీఆర్ ప్రచారం చేస్తున్నాడు కదా సభల్లో. ఎలా అండి? సీఎం అల్లుడు మంత్రి కొడుకు ఇద్దరు పోటీ లే, పడ్డారు. అది ఎవరు పడ్డారు ఏం సంగతి కాదు. ఎప్పుడన్నా జరిగిందండి? లేదు. అతను వాలంటరీ రిటైర్మెంట్ పెట్టుకున్నాడు. రైట్, ఓకే, వాలంటరీ రిటైర్మెంట్ పెట్టుకున్నాడు. క్యాబినెట్ మీటింగ్ అవుతుంటే ఆయన రిటైర్మెంట్ పెట్టుకొని యాక్సెప్ట్ చేసినాక గవర్నమెంట్ ఎట్లా వస్తారండి? సెక్రటరియట్కు మీటింగ్ జరుగుతూ ఉంటే ఎట్లుంటారండి? మీటింగ్ లోపల కాదు, బయట అధికారులు ఉంటారు కదా, హాల్ బయట. ఎలా ఉన్నాడండి? క్లారిటీగా వచ్చింది. ఎలా వచ్చాడు అతను? ఇవన్నీ ఏదైతుందో రోజు అద్దం పట్టినట్టుగా. గతంలో ఉంటే ప్రింట్ ఉండే, ఇంత ఎలాబొరేట్గా రాకపోతుండే. సోషల్ విజువల్ ప్రతి చిన్న విషయము వస్తుంది. కొన్ని వందల సోషల్ మీడియా అయిపోయింది, తో వైరల్ చేస్తూ ఉంటుంది. ప్రజలకు ఏదైతుందో తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయి. 1. నెంబర్ 2, సఖ్యతగా ఏదైతే పిన్ పాయింట్ వాళ్ళను కౌంటర్ చేయాలో గతంలో 2014లో కానీ 18 ఇచ్చిన హామీలు ఏవి అమలు చేయలే. మండలానికి ఒక రెసిడెన్షియల్ స్కూల్ పెట్టలే, LKG to PG ఫ్రీ లేదు. తర్వాత ఏదో 3 ఎకరాలు ఇవ్వలేదు దళితుల గిరిజనులకు. మీ దగ్గర రికార్డు ఉంది కదా, ఎన్ని వందల కుటుంబాలకు ఇచ్చిండు, ఎన్ని వేల ఎకరాలు ఇచ్చిండు. 11,000 చిల్లర ఇచ్చిండు, 600 కుటుంబాలకు అది ఇచ్చిండు. అట్లే ఏదైతుందో హుజురాబాద్ ఎలక్షన్లో ప్రతి దళితునికి ఉద్యోగం చేస్తానికి కూడా 10 లక్షలు ఇస్తాం. ఎంతమందికి ఇచ్చిండు ఒక హుజురాబాద్ ఎన్నికలు? దళిత బంధు. అవును. తో ఇవన్నీ చెప్పడం లేదు. రెండోసారి ఇచ్చింది 1 lakh రుణమైతే విడిచిపెట్టండి, అది అవసరం లేదు. జనరల్గా చెప్పాలి. ఎవరికన్నా ఎలక్షన్ మేనిఫెస్టోని 2018 ఇట్లా చూపుకుంటూ ఏ ఒక్కరికన్నా నిరుద్యోగానికి ఇచ్చిండ్రా? ఈరోజు మమ్మల్ని అడుగుతున్నారు 10 ఏళ్ళ నుండి ఇవ్వలేను. 2 ఏళ్ళ నుండి మేము 2 ఏళ్ళు, మేము ఈ 3 ఏళ్ళ లోపల ఇస్తామని చెప్పు. ఇస్తావా ఇవ్వవా చెప్పు. తులం బంగారం కూడా మేము ఆలోచిస్తాం. ఫైనాన్షియల్ పొజిషన్. ఈరోజు ఒక మీడియాకు పోయి మంత్రి అప్పుడు 50,000 అయింది, ఇప్పుడు 1,20,000 అని మేము ఇయ్యమని చెప్పే కథ. అవును, ఓపెన్గా మాట్లాడుతున్నారు. అరే మాకు ఇంకా 3 ఏళ్ళు ఉన్నదండి మాకు అధికారము. అవును. ఆయన చెప్పింది 500 రోజులు ఎలా వస్తుందో ఆయన చెప్పాలి. 500 రోజుల్లో ఆయన ప్రభుత్వం రాకపోతుంటే ఆయన రాజకీయాల్లో విరమించుకుంటాడా, రాజకీయాల నుంచి తప్పుకుంటాడా అని ఛాలెంజ్ చేయాలి కదా. చేయాలి. ఎవ్రీ మీటింగ్లో కేటీఆర్ గారు చెప్తున్నారు 500లో మనం అధికారం వస్తున్నాము. ఈరోజు తెలంగాణ రాష్ట్ర భవన్లో మేము వస్తాం, మీకు ఇది గ్యారంటీ అని చెప్తున్నాడు.
ఏదో ఒక హైడ్రా ఒక మిలిటరీ అధికారి, నేను పొద్దున ఇక్కడికి వచ్చినాక చూశాను. మేము వచ్చినాక నీకు ఏదైతుందో ఆ నష్టపరిహారం ఇస్తామని నార్త్ నుంచి వచ్చిండు ఒక మిలిటరీ అవసరం. ఈ ప్రామిస్డ్. అరే మీరు ఇచ్చిన హామీలు చేయలేదు, ఇవి ఏం చేస్తున్నావు అని ఇది కౌంటర్ చేయవలసింది. ఇది ఈ హైడ్రా దూషణ. హైడ్రా ఇంకోటి మెయిన్ సైకలాజికల్గా ఏదైతుందో ఈ నియోజకవర్గం మీద ఇంకా హైడ్రా ఎక్కడ అటాక్ జరగలే, పక్కకు జరిగిందనుకోండి, ఆ ఎఫెక్ట్ కూడా ప్రజల్లో ఏదైతుందో బాగా ఉంది. ఇక్కడ కూడా డిస్ప్యూట్ ల్యాండ్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా గవర్నమెంట్ ల్యాండ్లో ఏదైతుందో ఇండ్లు వేసుకున్నారు, టెంపుల్ కట్టినరు, ఏమన్నా పోతే అని ఆ భయం కూడా ఏదైతుందో హైడ్రాది కూడా ఏదైతుందో సైకలాజికల్గా ప్రతి వాళ్ళు హైదరాబాద్ ఎంటైర్ సరౌండింగ్ రంగారెడ్డి హైదరాబాద్ 100-80% ఏదైతుందో భయాందోళనలో ఉన్నారు. చెరువుల పక్కకో ఇదో మనం కొన్నది కరెక్ట్ కాదా అని భయాందోళన ఉన్నారు. దానికోసమే రియల్ ఎస్టేట్ కంప్లీట్ కొలాప్స్ అయిపోయింది. బయట నుంచి కొనేవాళ్ళు. నేను దాంట్లో అనుకోకుండా ఈ మధ్యకాలంలో ఒక ల్యాండ్ దాంట్లో ఒక బొమ్మరాజ్పేట అని ఒక 90-20 acres తిరుగుతున్నా కదా, అసలు కొనడానికి కానిది అంటే నేను కొన్ని వందల మందికి నేను అక్కడ ఉండేది అవుతుందో అక్కడ లియోనాలో ఉన్నాను, పక్కకు అలంకృతాలు కొన్ని వందల మందికి పెట్టాను. ఇప్పటి వరకు ఏ ఒక్కరు కూడా మార్కెట్ కంటే కూడా 50% తక్కువ, అంటే పక్కలో జరుగుతున్నదంటే 30,000 20,000 నడితే కూడా కొనడానికి ముందుకు రావడం లేదు. దే ఆర్ అఫ్రేడ్ అంటే అది క్లియర్ కాలేదు అనుకుంటే క్లియర్ త్వరలోనే అయిపోతుంది. సో భయపడతా ఉన్నారు. నా మిత్రులు మంచి బిల్డర్లు వాళ్ళందరికీ వాకప్ చేశాను, ఇచ్చాను, చూశారు, అన్నీ చేశారు, వెరిఫికేషన్ చేసుకున్నారు, అయినా కూడా ముందుకు రావడం లేదు. ఇవన్నీ కారణాలు ఏదైతుందో ఏది ఏమైనా ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఏదైతుందో ప్రాపర్గా కౌంటర్ చేయవలసిన అవసరం ఉంది. మంత్రులు కాంగ్రెస్ నాయకులు కాదు, ఇన్ఛార్జీలు కాదు, డోర్ టు డోర్ ఏదైతుందో మానిటరింగ్ చేయాలా. ఒక విజిలెన్స్ ఫోర్స్ లెక్క ఎవరైతే ఆ డివిజన్ ఇచ్చిండ్రో డివిజన్ ప్రతి డోర్కు ప్రచారం చేస్తుండ్రా లేదా దాన్ని ఏదైతుందో విత్ వాట్సాప్లో ఉంది, యూ సెండ్ ద ఫోటోగ్రాఫ్స్ ఇమ్మీడియట్. ఏ ఇంటికి పోయినరు, ఏ టైంలో అనేది మొత్తం ఏదైతుందో మీరు గాంధీ భవన్కు ఫార్వర్డ్ చేస్తా పోండి, వాళ్ళు ఆటోమేటిక్గా మానిటరింగ్ అయిపోతుంది కదా. ఇది సీరియస్గా ఏదైతుందో వాళ్ళు మాట్లాడేదాన్ని వాళ్ళ పత్రికల్లో వచ్చిన నమస్తే తెలంగాణ కావచ్చు, వాళ్ళకు సపోర్ట్ చేస్తున్న సోషల్ మీడియా కావచ్చు, లేకపోతే టీ ఛానల్ కావచ్చు, దాన్ని కౌంటర్ చేయండి మీరు. ఆటోమేటిక్గా మీకు పబ్లిసిటీ వస్తుంది, మీకు సోషల్ మీడియా ఉంది, మీకు పత్రికల్లో వస్తుంది. దాన్ని ప్రాపర్ వ్యక్తులు చేయవలసిన అవసరం ఉంది. దాంట్లో మెయిన్ ఏదైతుందో ముఖ్యమంత్రి రోల్ ఎక్కువ ఉంది. అలాగే తుమ్మల గారు కావచ్చు, ఇప్పుడు ఇన్ఛార్జ్ మినిస్టర్ ముగ్గురు వేశారు కదా, వివేక్ గారు కావచ్చు, మన పొన్నం ప్రభాకర్, వాళ్ళ ముగ్గురు ఏదైతుందో కూడా డైలీ ఏదైతుందో ఒక టైం బాండ్ పెట్టుకుని ఏదైతుందో ఎక్కడో కాకుండా ఆ నియోజకవర్గంలో ఒక మ్యారేజ్ ఆలోకి ఏదో తీసుకుంటారు కదా, యూ హోల్డ్ ఏ ప్రెస్ కాన్ఫరెన్స్ పాయింట్ టు పాయింట్ ఎవ్రీ డే. ఆయన విజువల్ చూపెట్టాలి స్క్రీన్ మీద, కౌంటర్ చేయాలి. 2014 హామీలు 18 హామీలు ఏం అమలు చేసిండ్రు, ఏమి ఇచ్చిండ్రు, ఇవి ఎందుకు చేయలేదు అనేది కౌంటర్ చేయవలసిన అవసరం ఉంది. ఏది ఏమైనా మీరు అడిగిన దానికి సర్వేలు మాత్రం భయంకరంగా ఉన్నాయి. ఆషామాషి సర్వే కాదు, వాళ్లకు పుంగా ఊదే కాదు, కొన్ని పత్రికల్లో రాని కూడా ఏదైతుందో వాళ్ళ కోసం చేసుకునే కూడా ఉన్నాయి. ఈవెన్ బ్యాలెట్ చేసిన వాళ్ళది కూడా నేను ఒకటి బ్యాలెట్ కూడా చూశాను. బ్యాలెట్ సర్వే కూడా 1800 బ్యాలెట్, దాంట్లో కొన్ని ఫోటోగ్రాఫ్స్ పెట్టి 3 మెయిన్ పార్టీలు అనుకోండి, బీజేపీ అండ్ కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్, అదర్ ఎవరో పెట్టినట్టుంది. నేను అనుకుంటున్నా మరి ఎవరికి పెట్టారో ఒక ఫోటో అయితే పెట్టారు, 4-5 ఫోటోలు పెట్టారు. ఫోటోలు పెట్టి బ్యాలెట్ ఏది మనం సేమ్ బ్యాలెట్ ఎట్లుంటుందో బ్యాలెట్, అవి కూడా నేను చూశాను, పర్సనల్గా నేను చూసిన దాంట్లో కూడా వెరీ క్లారిటీ ఉంది. అండ్ ఎవరైతే సర్వే చేసిండ్రో సర్వే హెడ్స్కి ఏదైతుందో వాళ్ళ ఇంట్లో వాళ్ళ దగ్గర కూర్చున్నప్పుడు ఏదైతుందో కొంచెం సిస్టమేటిక్స్ ఉంటాయి. ఎక్కడ పడితే అడిగి మైక్ పడగరు, వాళ్ళ టైము నీ క్వశ్చన్స్ మెల్లగా వాకప్ చేసి ఒకటేసారి నువ్వు ఎట్టేస్తావని ఒకటి అడగరు. దే విల్ టేక్, దానికి ఒక కొత్త బద్దు ఉంటుంది, వాళ్ళకి ట్రైన్ చేస్తారు, అంటే సిస్టమేటిక్ చేసేవాళ్ళు. ఈ కేకే సర్వే మీద బాగా ట్రోల్ చేస్తుంది కాంగ్రెస్ కూడా. హరీష్ రావు పక్కన ఫోటో ఉంది, మీరంతా మ్యాచ్ ఫిక్సింగ్ అన్నట్లుగా. నేను అనుకోను కదా, అంటే కొన్నిట్లో చూశాను, 2-3 చెప్పిన తర్వాత నేను ఎక్కువ అబ్జర్వ్ చేయలే. పేడ్ 2 కోట్ల 3 కోట్ల ప్యాకేజ్ అని ఐ డోంట్ థింక్. ఈ ఒక్క ఉప ఎన్నిక కోసం అతను అమ్ముడు పోయి, అతనికి ఇంకా బ్రైట్ ఫ్యూచర్ ఉంది. ఈ 2-3 కోట్లు అనేది ఆయనకి ఈజీగా వచ్చేస్తాయి. ఈజ్ ఏ ఫైర్గా ఉన్నాడు అతనుతో ఏదైతుందో అతనికి ఉంది, ఇంకా ఎక్స్పీరియన్స్ వస్తున్నది. ఇంకొక 15-20 ఏళ్ళు ఆయన అదే ప్రొఫెషన్ చేసే అవకాశం. బట్
నేను అనుకోను కదా అంటే అతను ఏదైతుందో ఈ సర్వే చేసేది అవుతుందో ఆ విధంగా చేయదు. బట్ కొంచెం ఈ పర్సన్ ఇస్ ఒక క్రియేటివిటీ ఉండాలంటే అగ్రెసివ్ ఉంటాడు. బట్ ఏది చూసినా కూడా అంటే న్యూట్రల్. నాకు తెలిసిన ప్రకారము పోలీస్ అధికారులది కానీ నేషనల్ లెవెల్లో చేసిన నా ఒక మిత్రుంది కానీ నెంబర్ 5లో ఉంటాడు. 1 2 3 4 5 హైయెస్ట్ పేడ్ ఎవరైతే సర్వేకు పిల్లలు పోతారో. మీకు హిమాచల్ ప్రదేశ్ ఎట్లుంటే తెలుసు కదా, అవును, గుట్టల మీద నడుచుకుంటూనే పోవాలి. 5 ఇండ్లు 10 ఇండ్లు ఎంత హార్డ్ ఉంటుందో తెలుసు. హార్డ్ ఉంటుంది. పర్ డే వాళ్ళకి యావరేజ్గా ఒక 3,000 రూపాయలు అంటే ఇట్స్ నాట్ మ్యాక్సిమం అవుతుందో 20 షాంపులు చేయరు. 160-170 రూపాయలు పడుతుంది. వాళ్ళకు ట్రాన్స్పోర్ట్ ఇస్తారు, అకామిడేషన్ ఇస్తారు. సరే ట్రాన్స్పోర్ట్ అంటే దానికి కూడా మినిమం ఇస్తారు. ఒక్కొక్కసారి వైండప్. హైయెస్ట్ ఈజ్ ఎ వెరీ నోటెడ్ పర్సన్, వెరీ పాపులర్. అలాగే ఏదైతుందో ఈ రాష్ట్రాలు 2 రాష్ట్రాలు చేసిన సీనియర్ జర్నలిస్టు. నేను రాత్రి మాట్లాడాను, గ్రాఫ్ లేదు. ఇప్పుడు మీది అయిన తర్వాత నేను మీకు కావాలంటే మాట్లాడిస్తాను. ఇంకొక 2 సర్వే వాళ్ళతో మాట్లాడి ఒక అతను చేయలేదు. బట్ ఆయన కూడా మధ్యప్రదేశ్లో చేశాడు, ఇక్కడ చేశాడు, ఆంధ్రలో చేశాడు. వెరీ పర్ఫెక్ట్ మ్యాన్ ఏదైతుందో. అతను కూడా దాదాపు 10-12 ఏళ్ళకి ఇలా ఫీల్డ్లో ఉన్నాడు. ఒక రెడ్డి కుర్రోడు. అతనితో కూడా మాట్లాడి చేయలే, కానీ ఆయన కూడా ఒపీనియన్ ఏదైతుందో కీన్ ఉన్నది అనేది. ఆత్మసాక్షి అంటే అది నేను ఆయన క్రిటిక్ చేయదలుచుకోలేదు. బట్ చాలా ఫెయిల్ కూడా అయినాయి, బట్ కరెక్ట్ కూడా అయినాయి. అతను కూడా ఏదైతుందో సార్ ఈ 2 రోజులు ఇప్పుడు ఇంకా నడుస్తుంది, ఇంకో 2 రోజులు చేస్తారు కావచ్చు, ఎన్ని శాంపిల్ చేస్తారో ఐడియా లేదు. నేను నైట్లో మాట్లాడితే సార్ కీన్ వస్తుంది సార్ మాకైతే అని చెప్పాడు. ఏది ఏమైనా అవన్నీ వదిలిపెట్టండి సర్వేలు, మళ్ళీ చెప్పడం ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి గారి మంత్రివర్గంలో తీసుకునడం అజరుద్దీన్ గారు కానీ తన టూర్ ఏదైతుందో 6 రోజులు పెట్టుకునడం అంటేనే ఇంతవరకు ఎక్కడ జరగలేదు ఒక ముఖ్యమంత్రిగా. దాంట్లో 2 రోజులు చేస్తాడా లేడా, 2 డేస్, లాస్ట్ 2 డేస్, ఇంకే 2 డేస్ తర్వాత ఏదైతుందో బైక్ రాలింది. 5 డేస్కి అయిపోతుంది, క్లోజ్ అయిపోతుంది. మొత్తం 6 డేస్, 2 రోజులు అయిపోయింది. ఇంకా 2 రోజులేమో కార్నర్ మీటింగ్స్, ఐజ్ ఫర్ షెడ్యూల్. 2 రోజులేమో బైక్ మీద ఒక ముఖ్యమంత్రి తిరుగుతుండంటే ఆయనకు ఈజీ ఉన్నా కానీ, క్లియర్ ఎడ్జ్ ఉన్నా కానీ ఏదైతుందో ఈ పని చేయడం. ఇంకోటి ఈరోజు నేను అనుకోను కదా అంటే అజరుద్దీన్ వలన లాభం జరుగుతుందైతే అనుకోను. ఒకటి పోర్ట్ఫోలియో ఇయ్యండి. అతను ఏ రోజు ముస్లిం ఇష్యూను అడ్రస్ చేయలేదు. ముస్లిం దాంట్లో ఆయన ఎవరైనా రికగ్నైజ్ చేయరు యాజ్ ఎ స్పోర్ట్స్ మెన్. ఇలా మురాదాబాద్ ఉండే 5 ఏళ్ళు పోతే నెక్స్ట్ ఏదైతే తీసి రాజస్థాన్లో పారేసిండు. తో పోయినసారి ఏమొచ్చినాయి ఓట్లు ఆయనకు? ఏమి రాలే కదా, బీఆర్ఎస్ గెలిచింది కదా. సో అతని వలన ఏదైతుందో లాభం జరగలేదు. 1. నెంబర్ 2, ఈ రోజు ఉన్న క్యాండిడేట్లో మాత్రము నవీన్ యాదవ్ ఇస్ ద గుడ్ క్యాండిడేట్. ఎవరు అడిగినారు నేను పేర్లకు పోదలుచుకోలేదు. అజర్ గారి కంటే మాత్రం ది బెస్ట్ క్యాండిడేట్. ప్రజలతో సంబంధం ఉన్నోడు, సేవాభావం ఉన్నోడు. ఏదైతుందో తండ్రి ఏదో రౌడీ షీట్ అనేది ఇక తీయలేదు, ఎందుకు తీయలేదు ఏం సంగతి అనేది మనకు తెలియదు. కానీ బట్ దే ఆర్ ఇన్ పబ్లిక్ లైఫ్లో ఉన్నారు, పబ్లిక్ సాయం చేసిండ్రు. వాళ్ళే చేసుకునే వ్యాపారంలో ఏమన్నా చేసుకోవచ్చు వాళ్ళ నాయన. బట్ ఈజ్ వెరీ పర్ఫెక్ట్ క్యాండిడేట్, మాత్రం ఎక్సలెంట్ క్యాండిడేట్. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు వాళ్ళు దాన్ని కౌంటర్ ప్రాపర్ ఏదైతే కేటీఆర్ గారు కానీ వాళ్ళ నాయకులు ఇస్తుండా, రేపు కేసీఆర్ బయటకు వస్తాడా, హరీష్ రావు అయితే వాళ్ళ ఫాదర్ చనిపోయింది నేను అనుకుంటా, ఐ డోంట్ థింక్. సో ఏది అయినా ప్రాపర్గా పాయింట్ టు పాయింట్ కౌంటర్ చేయాలి. కానీ వాళ్ళు అమలు చేసినా లేదా వాళ్ళది రిమైండ్ చేయాలి, దాన్ని స్క్రీన్ మీద చూపెట్టాలి. మీకుండే 400 ఓటర్స్లో 4 లక్షల ఓటర్స్లో దాదాపు 3 లక్షల మందికి ఫోన్లు ఉన్నాయి. కమాన్ మీరు అందరికీ మీరు చేయండి. ఏ మీడియా అవసరం మీకు? వాళ్ళు ఇచ్చిన స్పీచ్ వాళ్ళు అమలు చేసిండ్రా? మీ స్పీచ్ కౌంటర్ అందరికీ ఫార్వర్డ్ చేయండి. 30 పైసలో 50 పైసలో పడుతుంది ఫార్వర్డ్. వాళ్ళు చూస్తారా చూడరా, మీరైతే ఫార్వర్డ్ చేయండి. ఇళ్ళకి పోయినప్పుడు మీరు గ్రూప్గా కూర్చున్నప్పుడు చూపెట్టండి. అది ఏం జరగడం లేదు. అది జరగక ఏదైతుందో. ఒకవేళ ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే రేవంత్ రెడ్డి మీద ఎఫెక్ట్ పడుతుందంటారా? ఖచ్చితంగా లేదండి. ఈ ఉప ఎన్నికకు గెలిచినా ఓడినా రేవంత్ రెడ్డి గారికి అధికారము కాంగ్రెస్ దిగిపోవడానికి కానీ ఏ ప్రభావం ఉండదు. ఇటు బీఆర్ఎస్ గెలిచినా దీని ప్రభావం ఉంటుంది. జిహెచ్ఎంఎస్ ఎలక్షన్స్లో ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నాయి 150, ఇంకో కొన్ని కలిపి ఇక పెరుగుతాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలై రాజ్యసభ ఓట్లుంటాయి. కనుక ఎంఐఎం కాంగ్రెస్ కలిసి ఫామ్ చేస్తుంది. జిహెచ్ఎంసీ బీజేపీకి ఎన్ని వస్తాయి? మ్యాక్సిమం 50.
పోయినసారి అంతే కదా, 48. అంత పీక్లో వచ్చింది. బీఆర్ఎస్కి అయితే పోయినసారి ఎక్కువ వచ్చినాయి. ఈసారి బీజేపీకి అంటే తక్కువ రావచ్చు, ఎక్కువ రావచ్చు. ఇద్దరు కలిపినా కూడా 65 70 వస్తాయి. 65 70 వస్తే ఎమ్మెల్యేస్ ఓట్లు ఉంటాయి కదా, 150 పెరుగుతాయి. మళ్ళీ ఎమ్మెల్యేస్ పెరుగుతాయి కదా. పెరిగినప్పుడు ఏతుందో వాళ్ళు ఏదైతుందో ఉన్నారు కదా, ఇప్పుడు దల్ బదులు ఉన్నారు కదా, లోక్సభ ఉన్నారు కదా, రాజ్యసభ ఉన్నారు కదా, ఎమ్మెల్యేస్ నుంచి లోకల్ బాడీ ఉంటుంది, మన ఎమ్మెల్యేస్ నుంచి వచ్చిన ఎమ్మెల్సీలు ఉంటారు కదా. తో ఎంఐఎం వాళ్ళు 2 ఎమ్మెల్సీలు, ఒక ఎంపీ అండ్ 7 ఎమ్మెల్యేలు కదా, 10 ఓట్లు ఆల్రెడీ వాళ్ళకు ఉన్నాయి కదా. తో ఆటోమేటిక్గా వాళ్ళిద్దరు కలిసి వస్తుంది. కానీ ఓవరాల్ అట్మాస్ఫియర్ ఏదైతుందో ఇది ఓడిపోవడం వల్ల ఇంత ప్రిస్టేజ్ తీసుకొని 6 రోజులు ప్రచారం చేసి అధికారం ఉండి అజరుద్దీన్కి మంత్రి ఇచ్చి ఓడిపోవడం వల్ల డెఫినెట్గా కొంతకాలం ఏదైతుందో రేవంత్ రెడ్డి గారికి ఇది ట్యాకిల్ ప్రాపర్ చేయలేకపోయిండు. ఇలా మహబూబ్ నగర్ ఆయన జిల్లాలో లోక్సభ ఓడిపోయింది. 2 వచ్చి 14లో 12 బీఆర్ఎస్ మన కాంగ్రెస్కి వచ్చినాయి. మల్కాజ్గిరి తన సీటు ఓడిపోయింది. 8 బీజేపీకి వచ్చిన బీఆర్ఎస్ 0 వచ్చింది. కానీ వాటిది వేరు, దాని ఎఫెక్ట్ రేవంత్ రెడ్డి గారి మీద పల్లె విత్ ఇన్ 6 months కనుక ట్రెండ్ నేషనల్ లెవెల్లో అదేని మనం ఏదో చెప్పినాం. బీఆర్ఎస్ వాళ్ళతో మ్యాచ్ ఫిక్సింగ్ అయింది. ఎందుకు ఫిక్స్ అవుతారండి? బీఆర్ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్ అయితే సంజయ్ తోటి కేటీఆర్ ఏదైతుందో సిరిసిల్ల మ్యాచ్ ఫిక్సింగ్ అవుతారా? ఆయన నియోజకవర్గం వల్ల మేనేజ్ తెచ్చుకుంటాడా? 1000-2000కే వచ్చింది. 90,000 లక్ష మెజార్టీ వచ్చిన సిద్దిపేటలో ఎవరికి మన ఈయన పేరు ఎందుకు కేసీఆర్ అక్కడ మెజార్టీ వచ్చింది అనుకోండి. బీఆర్ఎస్ క్యాండిడేట్ వాళ్ళిద్దరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2 ఉన్న మెదక్ సీటు ఓడిపోయింది కదా, బీజేపీ గెలిచింది కదా. సో మ్యాచ్ ఫిక్సింగ్ అనేది బీఆర్ఎస్కు బీజేపీకి లోక్సభలో కూడా లేదు. అది మనం రాజకీయ పదము, అది కామనే. బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు? మ్యాచ్ ఫిక్సింగ్, బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ అంటారు. ఆయన బీజేపీ అని రేవంత్ రెడ్డి గారి మీద ఏదైతుందో బడే బాయ్ చోటే బాయ్ అని చెప్తారు. బట్ కాంగ్రెస్ బీజేపీతో మ్యాచ్ ఫిక్సింగ్ లేదు, బీఆర్ఎస్ బీజేపీతో లేదు. ఇంపార్షియల్గా చెప్పాలంటే ఓట్ ట్రాన్స్ఫర్ అయిందండి. గతంలో ఏమైంది? రేవంత్ రెడ్డి గారు ఇక్కడ గెలిచినరా లేదా? మరి మున్సిపల్లో గెలిచినరా? గెలవలే కదా. మరి మొన్న గెలవలే కదా. అట్లే వెంకరెడ్డి గారు ఎమ్మెల్యే ఓడిపోయి గెలిచిండు కదా, 7 గెలిచిండు కదా. అక్కడ నామా గెలిచిండు కదా, వెంకటేష్ గెలిచిండు కదా, సంజయ్ గెలిచిండు కదా, అక్కడ మన బాబురావు గెలిచిండు కదా, స్వయం బాబురావు, వీళ్ళంతా ఎమ్మెల్యేలు ఓడిపోయినారు కదా సార్. అందరు లోక్సభ గెలిచిండు కదా. మళ్ళీ కిషన్ రెడ్డి ఎమ్మెల్యే ఓడిపోయింది కదా, పోయినసారి చేయలే. కానీ అందరు గెలిచిండు కదా. 7-8 మంది గెలిచినప్పుడు ఆ రోజు 4 బీజేపీకి వచ్చినాయి, 3 దీనికి వచ్చినాయి. తో ఆ రిజల్ట్కి ఈ రిజల్ట్కి సంబంధం లేదు. అవన్నీ ఇడిచిపెట్టండి సార్. 2009లో ఈరోజు పొన్నం ప్రభాకర్ గారు ఎంపీకి గెలిచారు. 2009లో కాంగ్రెస్ నుంచి 33 సీట్లు ఏమి వచ్చినాయి. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు సెకండ్ టైం అయినప్పుడు. అక్కడ అసెంబ్లీ లక్ష్మీ నరసింహరావు అని కాంగ్రెస్ క్యాండిడేట్ 30,000తో గంగుల కమలాపూర్ డిఫరెన్స్. ఈయనకు 1000-2000 మెజార్టీ. అంటే ఇద్దరికి ఒకేసారి పోలింగ్ కదా. అప్పుడు 2004లో 2009లో 2014లో మళ్ళీ 19లో కాలేదు, మొన్న 24లో కాలేదు అసెంబ్లీ. అంటే 18, 23 కాలేదు. ఆ 3 ఎన్నికలు కలిపాయి. ఇట్లా ఓటేసి మళ్ళీ ఒక 10 సెకండ్లో పార్లమెంట్కి పోతున్నాడు. 33,000 డిఫరెన్స్ వచ్చింది ఒక్క సెగ్మెంట్లో. మళ్ళీ 6 సెగ్మెంట్లో యావరేజ్ 1000-2000, 33,000 ఓట్ల డిఫరెన్స్ వచ్చింది. 7 ఓడిపోయి ఈయన గెలిచిండా, నిజామాబాద్ 7 ఓడిపోయి మధుయాస్ గెలిచిండా, అది వేరే సంగతి. ఇప్పుడు అక్కడ కుప్పం ఉన్నది, ఒకటే దగ్గర 80,000-90,000 వస్తుంది. అట్లా అక్కడ పులివెందులో ఉంది. సో రిజల్ట్ ఒక్క కాన్స్టిట్యున్సీ కూడా డిఫరెన్స్ చేస్తారు. కానీ ఇది నేననేది సేమ్ అసెంబ్లీ కరీంనగర్ అసెంబ్లీ సెగ్మెంట్లో పొన్నం ప్రభాకర్ కంటే 32-33,000 లక్ష్మీ నరసింహరావు ఎమ్మెల్యే క్యాండిడేట్ తక్కువ వచ్చినాయి. అంటే ప్రజలు ఎంత చైతన్యవంతులు. ఏ మీడియా ఉంది? 77లో ఇందిరాగాంధీ ఏదైతుందో 85-85 యూపీ ఓడిపోయింది, 54 బీహార్ ఓడిపోయింది, 10 హర్యానా ఓడిపోయింది, 7 ఢిల్లీ ఓడిపోయింది, మధ్యప్రదేశ్లో 42-43 ఒకటే చింద్వారా గెలిచింది, గుజరాత్లో 24 ఒకటే గెలిచింది అహ్మద్ పటేల్. 8 రాష్ట్రాల్లో 2 సీట్లు గెలిచింది. స్వీప్ జనతా పార్టీ. గుర్తు ఎప్పుడు వచ్చింది? జస్ట్ 50 రోజుల ముందు, షెడ్యూల్ ఇష్యూ ముందు. ఎలక్షన్ షెడ్యూల్ ఇష్యూ అయింది, నోటిఫికేషన్ కంటే ముందు రైతు నాగలి. ఇక్కడ 78లో చేయి గుర్తు ఎప్పుడు వచ్చింది? ఫిబ్రవరి 1 లాస్ట్ డే 2వ తారీఖు నామినేషన్, ఫిబ్రవరి 2, 3 స్కూట్ని. అప్పుడు 5 నాడు కూడా బీఫామ్ ఇవ్వచ్చు. 25 ఎలక్షన్ కరెక్ట్ 24 రోజుల ముందు చేయి గుర్తు వచ్చింది. 175 సీట్లు వచ్చినాయి. కేంద్రంలో జనతా పార్టీ 60 వచ్చింది. ఇక్కడ అధికారము వెంగళరావు చీఫ్ మినిస్టర్, ఆల్ ఇండియా ప్రెసిడెంట్ బ్రహ్మానంద రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి గారు, అంతా హేమహామీలు. కాంగ్రెస్, రెడ్డి కాంగ్రెస్ 30 మాత్రమే వచ్చినాయి. చేయి గుర్తు 24 రోజుల్లో పాపులర్ అయింది. ఎట్లయింది? ఏ మీడియా ఉంది అప్పుడు?
ఏం లేదు. పోనీ ఈనాడు 83లో రామారావు గెలిపిస్తే 89లో రామారావు గారిని ఎందుకు గెలిపేయలేదు? రామారావు గారు స్వయంగా ఓడిపోయింది కదా కల్వకుర్తి. అవును. తో ఏ మీడియా ఎఫెక్ట్ లేకముందు, ఏ సోషల్ మీడియా మెయిన్ మీడియా లేకముందు, పత్రికలు గ్రామస్థాయికి పోకముందు కూడా ఈ రిజల్ట్స్ వచ్చినాయి. దిమ్మ తిరిగే రిజల్ట్. ప్రజలు చైతన్యవంతులు, దాంట్లో ఏమాత్రం అనుమానం. గుర్తేదా ఇవన్నీ ఇవాళ ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్డ్ అవుతున్నాయి, లోక్సభ మెంబర్లు ఇన్వాల్వ్ అవుతున్నాయి, కానీ ప్రజలు ఫైనల్గా మీరు చెప్పండి సార్, ఈ సర్వేలు ఇవన్నీ కాదు, మీరు కూడా చాలా మందితో మాట్లాడుతుంటారు, ఇంటరాక్ట్ అవుతుంటారు. జూబ్లీ హిల్స్లో ఫైనల్ రిజల్ట్ ఎలా ఉండబోతుంది? నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రము ఇప్పటికీ స్టిల్ కాంగ్రెస్ ఎక్కడో పోల్ మేనేజ్మెంట్ పర్ఫెక్ట్ చేసుకుంటుంది. డబ్బులు ఈ దాన్ని చూసి 3 నుంచి 5 వేలు మినిమం డబ్బు ఇస్తారు. నేను అనుకుంటున్నా టీఆర్ఎస్ అంత ఇచ్చే అవకాశం లేదు. వాళ్ళకు కూడా ఏదైతుందో మేము గెలుస్తామనేది ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంది. కాంగ్రెస్కు పైకి చెప్పొచ్చు, లోపల గినక నిజంగానే ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటే ముఖ్యమంత్రి గారి 6 రోజులు టూర్ ఉండదు. ప్లస్ అజర్ గారిని ఆదరబాదరగా మంత్రి తీసుకోరు. కనుక నాకు వ్యక్తిగతంగా పోల్ మేనేజ్మెంట్ ఇలా మునుగోడు అయిందండి. మునుగోడు ఏమైంది? పోల్ మేనేజ్మెంట్ కాంగ్రెస్ చేయడంలో సక్సెస్ అయింది. ఒకటి ఇక్కడ బీజేపీ డైల్యూట్ అది, కానీ ఇలా హుజరాబాద్ ఉంది. కాంగ్రెస్ అంతకుముందు 3 ఎన్నికలు చూడండి, ఎప్పుడు 35-40 ఓట్లు వచ్చినాయి, 3000 చిల్లరనే వచ్చింది, డైల్యూట్ అయింది. బీఆర్ఎస్ మీద కోపంతో బీజేపీ అయిన రాజేందర్ గెలిపించారు. ఇక్కడ ఏమైంది? రాజగోపాల్ రెడ్డి అండ్ ఫైట్ బీఆర్ఎస్ అయిపోయి బీఆర్ఎస్ గెలిచింది, కాంగ్రెస్ డిపాజిట్ పోయింది కదా. అలాగే ఏదైతుందో ఇక్కడ బీజేపీ ఈసారి 25,000 ఓట్లు కాదు కదా, బిలో 10% అంటే డిపాజిట్ పోవడం ఖాయము. అది బీజేపీ ఓట్ డైల్యూట్ కావడం వలన ఎంత డైల్యూట్ అయితే అంత బీఆర్ఎస్కు బెనిఫిట్ అవుతుందని నా వ్యక్తిగత అభిప్రాయం. బీఆర్ఎస్ ఈ బీజేపీ, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, తర్వాత ఏబీవీపీ, ఈ 4 కమిటెడ్ వాళ్ళు మాత్రమే బీజేపీకి వేస్తారు. బీజేపీ పార్టీకి వేయాలనుకుంటే వాళ్ళు, బీజేపీ పార్టీ అభిమానులు కూడా ఏదైతుందో కాంగ్రెస్ మీద ఇప్పుడున్న ప్రచారం కానీ ఇప్పుడున్న పరిస్థితిని కానీ కోపం మీద బీఆర్ఎస్ గెలిస్తేనే కాంగ్రెస్ మళ్ళీ సెటరేట్ అవుతుంది, వీళ్ళకు క్రమశిక్షణ వస్తుంది, కొంత ఈ దూకుడు బంద్ చేసుకుంటారు, అవినీతి తక్కువ అవుతుందనే అభిప్రాయము నేను మాట్లాడే దాంట్లో. దీంట్లో కాంగ్రెస్కు బుద్ధి రావాలంటే దీంట్లో ఓడిపోవాలి, ఓడిపోతే కొంచెం ఎలర్ట్ అవుతారు, హైకమాండ్ కూడా ఇంటర్ఫియర్ ఎక్కువ అవుతుంది, ముఖ్యమంత్రి గారు కూడా ఏదైతుందో టీం వర్క్ని ఏదైతుందో ప్రాపర్గా చేసుకుంటారు. ఈరోజు గుజరాత్లో ఎలాగైతే పూర్తి మంత్రివర్గాన్ని పక్షాలను చేసిండో రాజీనామా తీసుకున్న ముఖ్యమంత్రి, మళ్ళీ ఫ్రెషర్స్ని తీసుకున్నారో, రేపు ఈ ఎన్నిక ఓడిపోతే, కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే నేను అనడం లేదు, ఓడిపోతే దీని తర్వాత మంత్రివర్గం పూర్తి రాజీనామా తీసుకొని, కామరాజు గారు అప్పుడు చేశారు ఇందిరాగాంధీ హయాంలో, నేను అనుకుంటున్నా 68 ఇప్పుడు సంథింగ్, నాకు గుర్తులేదైతే 66-68 సీనియర్ చేసి పార్టీ ఆర్గనైజేషన్. ఖచ్చితంగా మంత్రివర్గం ఏదైతుందో కంప్లీట్ రాజీనామా తీసుకొని, కొంత ఈ అసమ్మతిని ఇప్పుడున్న పేర్లో అవసరం లేదనుకోండి, ఈ బ్యాలెన్స్ చేయడానికి, సమతూకం చేయడానికి ఏదైతుందో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మంత్రివర్గ ఓడిపోతే రాజీనామా తీసుకొని పక్షాలను చేయడం అనేది రాబోయే రోజుల్లో ఖాయం అనేది నాకుండే ఉద్దేశం. ఏది ఏమైనా చివరగా మళ్ళీ చెప్తున్నా, ఇప్పటి వరకు పోల్ మేనేజ్మెంట్ సెటరైట్ చేసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ ఓవర్ కాన్ఫిడెన్స్గా లేదనడానికి ముఖ్యమంత్రి 6 రోజుల టూరే, అజర్ గారి అపాయింట్మెంటే. బీఆర్ఎస్ ఓవర్ కాన్ఫిడెన్స్గా ఉన్నట్టుగా కనిపిస్తుంది. కేసీఆర్ బయటికి వెళ్ళకపోవడము, హరీష్ రావు అయితే వారి తండ్రి చనిపోవడం పక్కకు ఉండడము, కేటీఆర్ గారి బాడీ లాంగ్వేజ్ ఏదైతుందో వీఆర్ విన్నింగ్, 500 రోజుల్లో మన ప్రభుత్వం వస్తుందని చెప్తున్న అతని చూస్తే ఓవర్ కాన్ఫిడెన్స్గా ఉన్నట్టు కనిపిస్తే దీంట్లో ఏదైనా జరగచ్చు. ఇప్పటికిప్పుడు నా అభిప్రాయం అంటే ఇంకా 4-5 రోజుల తర్వాత అంటే నేను చెప్పగలుగుతా. ఏదేమైనా నేను మాత్రము